నిజంగా ఎంత ట్రాన్స్పరెంట్గా ఈ 3.5 సంవత్సర పరిపాలన ఎంత ట్రాన్స్పరెంట్గా జరుగుతూ ఉంది. లంచాలకు ఏమాత్రం కూడా తావు లేకుండా, వివక్షకు ఎక్కడా కూడా చోటే ఇవ్వకుండా ఎంత ట్రాన్స్పరెంట్గా జరుగుతూ ఉంది అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ. కేవలం మనం ఈ 36 నెలలు 37 నెలల్లో కేవలం బటన్ నొక్కి ఎటువంటి లంచాలు లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా నేరుగా ఆకచెల్లెమ్మల కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి నేరుగా పంపించిన సొమ్ము డీబీటీ ద్వారా, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారానే చేసిన సొమ్ము ఎంత అని చూస్తే అక్షరాల 1,85,000 కోట్లకు చేరింది. 1,85,000 crores, 1,85,000 కోట్లు ఈ 36-37 మంత్స్లో డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా బటన్ నొక్కి ఎక్కడ కరప్షన్ లేకుండా, లంచాలు లేకుండా, వివక్ష లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి జరిగించేలా ఈ కార్యక్రమం చేయగలిగాం. అదేవిధంగా దీనికి నాన్ డీబీటీ కూడా కలుపుకుంటే, అంటే నాన్ డీబీటీ అని అంటే హౌసింగ్, హౌస్ సైట్స్, గోరుముద్ద, సంపూర్ణ పోషణం, ఈ విద్యా కానుక, ఈ ట్యాబ్స్, ఇటువంటివన్నీ కూడా కలిపితే మొత్తంగా డీబీటీ అండ్ నాన్ డీబీటీ రెండు ఇవన్నీ కలిపి 3,30,000 కోట్ల రూపాయలు ఈ డీబీటీ అండ్ నాన్ డీబీటీ పద్ధతిలో నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి చేయగలిగాము అని చెప్పి కూడా చాలా సగర్వంగా ఈరోజు మన ప్రభుత్వంగా తెలియజేస్తా ఉన్నాం. ఇందులో కలెక్టర్ల పాత్ర చాలా క్రిటికల్. కలెక్టర్లు ముఖ్యమంత్రికి కళ్ళు చెవులు కలెక్టర్లే. వాళ్ళు బాగా పనిచేస్తే ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. కాబట్టి ప్రతి కలెక్టర్కు కూడా ఈ విషయంలో అభినందనలు, కంగ్రాచులేషన్స్ కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మీరంతా కూడా అదే మాదిరిగానే ట్రాన్స్పరెన్సీకి, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ అడుగులు ముందుకు వేయించగలిగారు. కాబట్టి ఒక గొప్ప వ్యవస్థను ఈరోజు మనం తాగలిగాం. ఒకసారి గమనించినట్లయితే గతంలో జరిగిన పరిపాలనకు, మన ప్రభుత్వం రాకముందు జరిగిన పరిపాలనకు, మన పరిపాలనకు మధ్య ఈ 3.5 సంవత్సర కాలంలో మన పరిపాలనకు మధ్య ఒకసారి తేడా ఎంతెంత ఉంది అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే ఆశ్చర్యకరమైన విషయాలన్నీ కూడా మనకు తెలుస్తాయి. గత ప్రభుత్వంలో అధికారాన్ని ఎలా ఉపయోగించుకున్నారో మనం అంతా కూడా చూసాం. ప్రతి అడుగులోనూ జన్మభూమి కమిటీలు అని చెప్పి ప్రతి గ్రామంలోనూ జన్మభూమి కమిటీలను పెట్టేవారు. వాళ్ళు తమ పార్టీకి ఓటేసిన వాళ్ళు అవునా కాదా అన్నది మొట్టమొదటి ప్రశ్న అడిగేవారు. ఏ పథకం రావాలన్నా కూడా అడిగే మొట్టమొదటి ప్రశ్న ఆ జన్మభూమి కమిటీలు, మీరు ఏ పార్టీకి చెందిన వారు అని చెప్పి మొట్టమొదట ప్రశ్న వేసేవారు. అంతటితో కూడా ఆగిపోకుండా ఇచ్చేదే అరకొర. ఆ అరకొరలో కూడా లంచాలు ఇవ్వకుండా ఏ పథకం కూడా ఏ ఒక్క అర్హుడికి కూడా అందే పరిస్థితి కూడా లేదు. ఆ ఇచ్చే అరకొరలో కూడా లంచాలు తీసుకొని ఇచ్చే అధ్వానమైన పరిస్థితే గతంలో మనమంతా కూడా గమనించిన పరిస్థితి. ఈరోజు అలా కాకుండా పూర్తిగా వ్యవస్థలోకి పూర్తిగా మార్పులు తీసుకురాగలిగాం. ఈరోజు గ్రామ స్థాయిలోనే గ్రామ సచివాలయాలు కనిపిస్తున్నాయి, గ్రామ స్థాయిలోనే వాలంటీర్ వ్యవస్థ కనిపిస్తూ ఉంది. పారదర్శకంగా ఈరోజు ప్రతి పథకం అమలయ్యేట్టుగా సోషల్ ఆడిట్లో గ్రామ సచివాలయాల్లో లిస్టులు కూడా ఏకంగా డిస్ప్లే చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరికైనా కూడా పలాని పథకం అర్హత ఉండి కూడా అందని పరిస్థితి ఎక్కడైనా ఉంది అని అంటే మళ్ళీ అదే పనిగా వాళ్ళు వచ్చి అప్లికేషన్ పెట్టుకునే ఒక వెసులుబాటు కనిపిస్తూ ఉంది. దాన్ని మళ్ళీ రీవెరిఫై చేసి మళ్ళీ ఇచ్చే ఒక గొప్ప మనసు ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈరోజు పార్టీలు చూడడం లేదు, కులాలు చూడడం లేదు, ప్రాంతాలు చూడడం లేదు. ఏమాత్రం వివక్ష అనేది ఎక్కడా కూడా చూపించే పరిస్థితి లేకుండా ఈరోజు మన పార్టీకి ఓటు వేయని వాళ్ళకు సైతం అర్హత ఉంటే ఈరోజు వాళ్ళకు కూడా ఇచ్చే ఒక గొప్ప ఆలోచన, గొప్ప కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. గతంలో ఒకసారి గత ప్రభుత్వ హయాంలో ఒకసారి గమనించినట్లయితే పెన్షన్ ఒకవేళ ఇవ్వాలి అని అంటే ఇచ్చేదే అరకొర పెన్షన్స్.
ఆ ఇచ్చే పెన్షన్స్లో కూడా ఒక పెన్షన్ రావాలి అని అంటే ఇచ్చేదే అరకొర సొమ్ము 1000 రూపాయలు. ఆ 1000 రూపాయలు కూడా పెన్షన్ రావాలి అని అంటే 3 నెలల పాటు 3 నెలల పెన్షన్ సొమ్ము జన్మభూమి కమిటీల చేతుల్లో పెడితే తప్పనిచ్చి పెన్షన్ ఇచ్చే పరిస్థితి గతంలో ఉండేది కాదు. ఇల్లు మంజూరు కావాలి అని అంటే, ఇల్లు మంజూరు చేయాలి అంటే ఇచ్చేదే అరకొర ఇల్లులు, ఇచ్చేదే కొందరికి. ఆ కొందరికి కూడా ఇల్లు ఇవ్వాలి అని అంటే 20,000 రూపాయలు లంచం జన్మభూమి కమిటీల చేతుల్లో పెడితే తప్పనిచ్చి ఈ ఇళ్ళ మంజూరు అయ్యే కార్యక్రమం కూడా జరిగేది కాదు. సబ్సిడీతో కూడిన లోన్ల పరిస్థితి అంతే. ఒక 50,000 సబ్సిడీతో కూడిన లోన్ ఇవ్వాలి అని అంటే ఆ 50,000లో 20,000 రూపాయలు జన్మభూమి కమిటీలకు ఇస్తే తప్పనిచ్చి లోన్లు కూడా, సబ్సిడీతో కూడిన లోన్లు కూడా ఇచ్చే పరిస్థితి గతంలో చూసాం. మరుగుదొడ్లు కావాలన్నా కూడా లంచమే. కనీసం 2,000 రూపాయలు జన్మభూమి కమిటీ చేతుల్లో పెడితే తప్పనిచ్చి మరుగుదొడ్లకు కూడా లంచాలు తీసుకునే అద్భుతమైన పరిస్థితి గతంలో మనమంతా కూడా చూసాం. ఏ పథకం కావాలన్నా లంచాలు ఇవ్వాలి, వివక్ష. ఈ రెండు కూడా లంచాలు, వివక్ష ప్రస్ఫుటంగా గత ప్రభుత్వ హయాంలో కనిపించే పరిస్థితి మనమంతా కూడా చూసాం. ఈరోజు ఆ పరిస్థితులన్నీ కూడా మార్చగలిగాం. ఒక మంచి గవర్నెన్స్ ఈ మాదిరిగా ఇవ్వగలుగుతాము అని చెప్పి ఒక మెసేజ్ కూడా మనం ఇవ్వగలిగాం. ఆ ఇచ్చే కార్యక్రమం ఈరోజు ఎంత గొప్పగా జరుగుతూ ఉంది అని చెప్పడానికి ఇదే ఈరోజు నిదర్శనం. ఈరోజు కులాలు చూడడం లేదు, మతాలు చూడడం లేదు, వర్గాలు చూడడం లేదు, పార్టీలు చూడడం లేదు. ఈరోజు మనకు కనిపించేదల్లా ఏ పేదవాడికి కూడా అన్యాయం జరగకూడదు, ఏ పేదవాడికి కూడా మంచి జరగాలి అనే ఒక గొప్ప దృక్పథంతో ఈరోజు అడుగులు పడతా ఉన్నాయి. ఈరోజు ఇంత ట్రాన్స్పరెంట్గా, ఇంత అదే పనిగా వెతికి ఏ ఒక్కరూ మిగిలిపోకూడదు అనే ఆరాటంతో వాళ్ళను కూడా మళ్ళీ అప్లికేషన్ పెట్టించి, ఆ అప్లికేషన్ను కూడా రీవెరిఫై చేసి, వాటిని కూడా సోషల్ ఆడిట్లో పెట్టి, వాటిని కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి రిలీజ్ చేస్తూ ఉండి, ఇంత ట్రాన్స్పరెంట్గా, ఇంత మానవతా దృక్పథంతో మనం పనిచేస్తూ ఉంటే ఈరోజు ఆశ్చర్యకరమైన వార్తలు మన మంచిని చూసి జీర్ణించుకోలేక, జనవరి 1వ తారీఖు నుంచి మనం పెన్షన్ డబ్బులు కూడా మనం పెంచుతా ఉన్నాము అనే వార్తను అసలు జీర్ణించుకోలేక దాని మీద కూడా అబాండాలు వేయాలి అని చెప్పి తాపత్రయంతో ఈరోజు ఆ పెన్షన్ల మీద కూడా కట్టుకథలు ఈరోజు రాస్తా ఉన్నారు. పెన్షన్లకు సంబంధించి ఈరోజు నోటీసులు కొంతమందికి పోయాయి. తప్పేముంది? ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రతి పథకానికి సంబంధించి ఒక ఆడిట్ జరగాలి. మన ప్రభుత్వం ఉద్దేశం ఏంది? అర్హులే ఒక్కరు కూడా మిస్ కాకూడదు, అనర్హత ఉన్న వాళ్ళకి ఏ ఒక్కరికి కూడా ఇవ్వకూడదు, రాకూడదు. ఇది మన ప్రభుత్వ ఉద్దేశం. సో 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా కూడా ఎక్కడెక్కడైతే డౌట్లు ఉంటాయో, ఎక్కడెక్కడైతే డేటా అనలిటిక్స్లో వీళ్ళంతా కూడా ఏదైతే కొన్ని విషయాలు కనుక్కుంటారో, ఆ కనుక్కున్న దాని ప్రకారం వాళ్ళు నోటీసులు ఇస్తారు. కానీ ఆ నోటీసులకు రిప్లై కూడా తీసుకుంటారు. ఆ రిప్లై కూడా తీసుకున్న తర్వాత వాళ్ళని రీవెరిఫై చేసిన తర్వాతనే ఏదైనా చర్య తీసుకుంటారే తప్ప అలా రీవెరిఫై చేయకుండా చర్య తీసుకునే అవకాశము, పరిస్థితి కూడా ఎప్పుడూ లేదు. సో ఆ మాదిరిగా నోటీసులు ఇచ్చిన దానికే పెన్షన్లన్నీ తీసేస్తున్నారు, పెన్షన్లన్నీ తీసేస్తున్నారు అని చెప్పి తప్పుడు ప్రచారాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఒకసారి గమనించినట్లయితే, ఈ పెన్షన్లకు సంబంధించిన విషయాలే ఒకసారి గమనించినట్లయితే, ఈరోజు ఈ పెన్షన్లకు సంబంధించి గతానికి ఇప్పటికీ తేడా ఒకసారి గమనించినట్లయితే, గతంలో పెన్షన్లు 39 లక్షల మందికి ఇచ్చేవాళ్ళు. ఈరోజు పెన్షన్లు 62,70,000 మందికి ఈరోజు పెన్షన్లు మన ప్రభుత్వంలో ఇస్తా ఉన్నాం. గతంలో పెన్షన్లు 1000 రూపాయలు మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఈరోజు పెన్షన్ డబ్బులు అక్షరాల 2,750 రూపాయలకి ఈరోజు పెంచుతా ఉన్నాం.
అంటే పెన్షన్ల సంఖ్య 39 నుంచి 62,70,000 పోయింది అని అంటే దాని అర్థం 60% గ్రోత్. సిమిలర్లీ 1000 రూపాయలు 2,750కి పోయింది అని అంటే 175% పెరుగుదల. గతంలో నెలకు పెన్షన్ బిల్లు గవర్నమెంట్ కు నెలకు 400 కోట్లు అవుతా ఉంటే ఈ రోజు పెన్షన్ల బిల్లు గవర్నమెంట్ కు 1770 కోట్ల రూపాయలు ఈ రోజు నెలకు అవుతా ఉంది. మరి ఇంతగా పెరిగిన పరిస్థితులలో ఇంత మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది అని చెప్పి తెలిసినప్పుడు అదే పనిగా లబ్ధిదారులు ఏ ఒక్కరు కూడా మిగిలిపోకూడదు అని చెప్పి ఆరాటపడి వాళ్ళను కూడా మళ్ళీ అప్లికేషన్ పెట్టించి రీవెరిఫై చేసి మళ్ళీ వాళ్ళకే ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్న పరిస్థితి చూస్తా ఉన్నప్పుడు మరి ఎవరైనా కూడా ఇలాంటి ప్రభుత్వంలో ఏ పేదవాడికైనా ఎక్కడైనా నష్టం జరుగుతుందా అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుండెల మీద ఆలోచన చేసుకుని చేతులు వేసుకుని ఆలోచన చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.